ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో సుపరిచితమైన పేరు సీఎం రమేష్. ఒకప్పుడు టీడీపీలో కానీ ఇప్పుడు బీజేపీలో కానీ పవర్ పిన్గా వ్యవహరించే సీఎం రమేష్ ఇప్పుడు తన ప్రత్యక్ష రాజకీయాల్లో తన రాజకీయ అరంగేట్రం అయితే చేస్తూ ఉన్నారు. దాని గురించి తెలుసుకుందాం. అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారితో మనం ఉన్నాం. సార్ చెప్పండి, అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చారు. ఇప్పటికే ఎన్నో పదవులు అనుభవించారు, ఎన్నో అంటే ఎమ్మెల్సీలు కావచ్చు, లేకపోతే రాజ్యసభ సభ్యులుగా కావచ్చు. ప్రత్యక్ష రాజకీయాలు మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఎలక్షన్లు మనం చేసుకున్నదాన్ని బట్టి ఎంత రీచ్ అవుతాం పబ్లిక్ దగ్గరగా. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, టెక్నాలజీని చేసుకోవాలి, లీడర్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. 3 పార్టీలు, అందులో ముఖ్యంగా ఇక్కడ 3 పార్టీల్లో ఉండే నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, గ్రామాలు తిరగాలి, గ్రామ నాయకుల్ని చేసుకోవాలి, సంఘాలు, కుల సంఘాలు, అసోసియేషన్స్, ఇటువంటివన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఒక మంచి టీం ఉంటే డెఫినెట్గా ఎలక్షన్స్ బాగా చేసుకోవచ్చు. అలాగే నరేంద్ర మోడీ గారి వేవ్ ఉంది, తెలుగుదేశం ఇక్కడ అనుభవం ఉంది, తెలుగుదేశం మంచి నాయకులు ఉన్నారు, జనసేన అయితే యూత్ చాలా కసిగా ఉన్నారు. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా దీనికన్నా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. దానివల్ల ఎలక్షన్స్ అనేది నాకు కొద్దిగా ఇక్కడ చాలా ఈజీగా అయిపోతుంది. కుటుంబ సభ్యులంతా కూడా పార్టీలన్నీ కూడా సొంతం ఎలక్షన్ అని చెప్పేసి చేస్తున్నారు. అంటే అసలు సీఎం రమేష్ ఎక్కడో రాయలసీమలో ఉన్న సీఎం రమేష్ ఒక్కసారిగా అనకాపల్లి అంటే ఉత్తరాంధ్ర వైపు రావడానికి కారణం అంటే ఇప్పుడు మంచి ప్రోడక్ట్ అయితే ఎక్కడైనా సేల్ అవుతుంది. ప్రోడక్ట్ బాగాలేనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు బోడిముత్యాల నాయుడు ప్రోడక్ట్ను, సీఎం రమేష్ ప్రోడక్ట్ను చూస్తున్నారు. ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఆయన దేనికి పనికొస్తాడు, ఈ అనకాపల్లి పార్లమెంటుకు అభ్యర్థిగా ఆయన గెలిస్తే ఏం చేయగలుగుతాడు, సీఎం రమేష్ గెలిస్తే ఏం చేయగలుగుతాడు, రేపు కేంద్రంలో ప్రభుత్వం ఎవరిది ఉంటుంది, ఎవరిది ఉన్నప్పుడు మనకేమవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ముత్యాల నాయుడు నువ్వు ఎంపీగా గెలిస్తే మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరు మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు, అది చెప్పట్లా. ఇంకా ప్రజలు ఎందుకు ఆయనకు ఓటేస్తారు? నేనైతే చెప్తున్నా, నేను ఎంపీగా గెలిస్తే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 3వసారి ముచ్చటగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరు కేసీఆర్ను ప్రధానమంత్రి చేస్తారా, లేదంటే కన్నా మమతా బెనర్జీని చేస్తారా, శరద్ పవార్ చేస్తారా, రాహుల్ గాంధీని చేస్తారా? మీరు చెప్పండి. మీరు చెప్పి ఓటు అడిగితే పర్వాలేదు. అంటే ఇప్పటికే కూడా గత ప్రభుత్వంలో కూడా బీజేపీకి ఎంతో సహకరించారు. ఎన్నో కీలకమైన బిల్లులో కూడా వాళ్ళు నైతికంగా అన్ని రకాలుగా కూడా మద్దతు తెలిపారు. ఇప్పుడు మేమే ఉంటే ఇంక వారు సహకరించడం ఏంటి? మేమే ఎంపీలుగా ఉంటే మా పార్టీలో వారు దానికైతే నువ్వెందుకు ఆల్రెడీ కూటమి తరపున ఉన్నాం కదా, కూటమిలో ఈ భారతీయ జనతా పార్టీ ఉంది కదా. నువ్వు బిల్లులు సమర్థించినారంటే బిల్లులు దేశానికి మంచి జరిగే బిల్లులు పెట్టినప్పుడు తప్పకుండా వాళ్ళు సపోర్ట్ చేయాలి, సమర్థించాలి. లేదంటే కన్నా ప్రజలు వాళ్ళ గురించి తెలుస్తుంది కదా. అంటే మీ ప్రత్యర్థి అయితే ఒక సీరియస్ ఎలిగేషన్స్తో ముందుకెళ్తున్నాడు. ఆయన పెత్తందారు, నేను సామాన్యుడిని, అంటే మా ఇద్దరికి అంటే పెత్తందారికి సామాన్యునికి మధ్యలోనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి పేదవాడు, పాపం రేపు ఎల్లుండో ఆయనకు చాలా సాక్షికి కరెంటు బిల్లు కట్టలేడు, సాక్షిలో జీతాలు ఇవ్వలేడు, మన అదేది భారతీయ సిమెంట్లో సిమెంట్ అమ్ముడు పోవట్లేదు, అక్కడ రాయల్టీ కూడా కట్టలే పరిస్థితుల్లో లేడు. ఏంటి మాటలు? అసలు ఈరోజు భారతదేశంలో ఉండే పొలిటీషియన్లో అందరికన్నా రిచెస్ట్ మ్యాన్ మీరు చూడండి, ఆయన అఫిడవిటే చూడండి. ఆ అఫిడవిట్లో కూడా ఆయన సొంతంగా ఉండే ఆస్తులే చూపించాడు, కానీ ఆయన కంపెనీల పేరుతో ఉండే అప్పుడు ఆయన ఉండే ఇల్లు ఆయనది కాదంట, తాడేపల్లిలో ఇల్లు ఆయనది కాదంట, అక్కడ హైదరాబాద్లో ఉండే ఇల్లు ఆయనది కాదంట, బెంగళూరులో ఉండే ప్యాలెస్ ఆయనది కాదంట, ఇడుపులపాయలో ఉండే ప్యాలెస్ ఆయనది కాదంట. ఇంకేంటి అసలు సాక్షి పేపర్ నాకు సంబంధం లేదు అని అంత పచ్చిగా ఆయనేమో ఇప్పుడు అఫిడవిట్లో భారతీరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సాక్షి, ఆమెయే షేర్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి షేర్లు ఉన్నాయి. ఇంకా వాళ్ళు నాకు కాదని చెప్తుంటే ఈ వాళ్ళకు ఒక బ్రదరు సిస్టరు ఉన్నారు ఛానల్స్లో. ఆ బ్రదరు సిస్టరు ఏంటయ్యా నువ్వు ఇంత ఘోరంగా చెప్తున్నావు, సాక్షి ఛానల్ నీది కాదా అంటే సాక్షి ఛానల్ బ్రదర్ది సిస్టర్దా ఏంటని అడిగే లేరు, ఎవరు అడగట్లా.
అందువల్ల నాకు ఒక బ్రదరు సిస్టర్ ఉన్నారులే, నేను ఏం చెప్పినా జరిగిపోతుందిలే అని ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్తున్నాడు. లేకుంటే అవినాష్ రెడ్డి అంట చాలా చిన్నపిల్లవాడంట. ఆమె సునీతమ్మ భలే చెప్పింది, చిన్నపిల్లవాడైతే పార్లమెంట్ కిందకే స్కూల్కి పంపించు అని. అతను 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్ మెంబరు వివేకానంద రెడ్డిని రాక్షసంగా అసలు కిరాతకంగా చంపేసి గొడ్డలితో సిబిఐ వాళ్ళు ఆయన ముద్దాయి అని చెప్తే అసలు ఏమీ తెలియదంట. అవినాష్ రెడ్డిని పబ్లిక్ చెప్తున్నాడంటే నిజంగా కూడా అది ఒక ఆర్ట్. అబద్ధాన్ని అంత గోడ కట్టినట్టు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నేను అనుకున్నా ఎప్పుడు నేర్చుకున్నాడు ఈ యాక్షన్ అంటే వాళ్ళ ఇంట్లో చెప్పారు, అక్కడ పనిచేసేవాడు ఒకడు. వాడు ఏం చెప్తాడు, ఈయన సాయంత్రం 5 గంటలకు వచ్చేస్తాడు, కొంచెంసేపు జిమ్కి చేసేసి యాక్షన్ మిర్రర్ దగ్గర ఎట్లా అబద్ధాలు చెప్పేది ప్రాక్టీస్ చేసుకుంటున్నాడంట. ఆపోజిట్లో మిర్రర్ పెట్టుకొని అబద్ధం ఎంత బాగా గట్టిగా చెప్పాలనేది ప్రాక్టీస్ చేసుకుంటానని వాళ్ళ ఇంట్లో పనివాడు చెప్తున్నాడు మనకి. ఎవరినేమో ఇంత ఘోరమా? అసలు నేను ఎందుకు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నాను అబద్ధాలు అంటే ఇది కారణం. ఎలక్షన్స్లో ఏ విధంగా అబద్ధం చెప్పాలి. ఆయనంట నేను పేదోడు పెత్తందారులకంట. ఎవరు అసలు ఈ రాష్ట్రంలో ఈరోజు ఎవరి దగ్గర నా డబ్బు ఉందా? ఎవరెవరు ఇండస్ట్రీస్ ఉంటే అందరి దగ్గర వాటాలు తీసేసుకుంటేవి, నీ పేరుతో పెట్టుకొని మార్చేసుకుంటేవి. ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ అయితే మొత్తం తీసుకొని అరవిందోకి మార్చేసుకుంటా. ఇవన్నీ ఉండవు, నిలబడవు. ఎప్పుడు కూడా నువ్వు చరిత్రలో చూసుకో. నేను చెప్తున్నా ఒకటే, శశికళ జయలలిత కేసు ఏమైంది? నిలబడవు. ప్రజలది ఎప్పుడు కూడా ఇంత అసలు అడ్డగోలగా అసలు ఆశకు కూడా ఒక లిమిట్ ఉండాలి కదా. లిమిట్ ఉందా? ఏంటయ్యా అసలు ఒక పక్క వదిలేసినావు. ఇప్పుడు మనం సేన్లో కదా దున్నపోతులను వదిలేసి పో మొత్తం తినైపోయినట్లు ఒక ఏరియా విజయసాయిరెడ్డికి, ఒక ఏరియా కొన్ని సబ్జెక్టులు మైనింగు, పవరు, ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో అదంతా మిథున్ రెడ్డికి, పెద్దిరెడ్డికి. లిక్కర్ ఏమో వాడొకడున్నాడు రాజశేఖర రెడ్డి, కసిరెడ్డి అని అమెరికా నుంచి వచ్చి. ఇప్పుడు రేపు చూడండి వాడు 3వ తారీఖు ఇండియాలో ఉంటాడేమో. ఇండియాలో కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ పటకచ్చి మొత్తం లిక్కర్లు ఎంత దోచుకున్నారో అంతా కూడా మళ్ళీ ప్రజలకు సంక్షేమానికే పోతుంది. మీరేమో వాళ్ళు స్కాములు చేశారు, దోచుకున్నారంటున్నారు. వాళ్ళేమో మేము డీబీటీలో ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం పంచినంత మేము పంచామని చెప్తున్నాను. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వము ఎంత సంక్షేమానికి పెట్టింది లెక్కలు ఉన్నాయి కదా. లెక్కలు లేకుండా పోలేదు కదా. 2019 నుంచి 24 ఈ రోజు వరకు పెట్టింది. అప్పటికి ఇప్పటికి ఓన్లీ సంక్షేమానికి, అభివృద్ధి కాదు సుమా, 60,000 కోట్ల రూపాయలే ఎక్కువ. 5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వము అసలు ఏమీ లేకుండా, అప్పుడు మన ఇతనెవరు రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నా కూడా అప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ 5 సంవత్సరాల్లో 60,000 కోట్లు పెట్టేవాళ్ళే. ఎందుకంటే సంవత్సరం బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్పులు తెచ్చింది ఎంత? అప్పులు తెచ్చింది కూడా ఏం చేశారు? ఇంత అప్పులు అడిగిపోయినాయంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పంటే చెప్తా. 2 కోట్ల రూపాయలు ఆయన డీబీటీ అంటాడు, 5 కోట్ల రూపాయలు సాక్షికి, సాక్షి సిస్టర్కు, బ్రదర్కు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఇంకేం చెప్పాలా? స్కూల్కు మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్లు అంతా కూడా ఫస్ట్ వస్తానే పెయింట్లని 3,000 కోట్ల టెండర్ ఇచ్చాడు. అది కూడా ఎవరిది? అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి. ఆ 3,000 కోట్ల రూపాయలు ఆఫీసర్లు అందరూ చెప్పారు, సార్ ఇది వేస్తే మన కోర్టులో పోతుందంటే, కోర్టులో పోవాలనే మనం కోరుకుంటున్నామా? కోర్టులో పోనీ అప్పుడు మనం తీసేమన్నప్పుడు మళ్ళీ మనకే కాంట్రాక్ట్ వస్తుంది కదా. ఈ 3,000 కోట్లలో మనకు 50% అంటే 1,500 కోట్లు వచ్చా, మళ్ళీ తీసేటప్పుడు మళ్ళీ ఇంకొక 3,000 కోట్లు అంటే మళ్ళీ డబ్బులు వస్తాయి కదా. మీకెందుకు బాధ? ఇట్లా మీకు తెలియదు ఈ విధంగా చేసుకోవాలని చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి. ఇంకేం చెప్తాం మనం? ఏం చెప్తాం? డబ్బులు ప్రజాధనం ఈ మాదిరి నాశనం అయిపోతా అంటే ఎవరైనా మీడియా అడిగితే వాళ్ళ మీద కేసు, వాళ్ళని లోపల ఇచ్చేయడము, వాళ్ళకు మళ్ళా మద్దతు బ్రదరు, సిస్టరు. అంటే సార్, అంటే ఇక్కడ మీ లోకల్ అంటే మీ ఎంపీ ప్రత్యర్థి చెబుతున్నాడు, వాళ్ళు దొరలు నాన్ లోకల్, నా దగ్గరికి ఎవరైనా సామాన్యులు రావచ్చు, సీఎం రమేష్ దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక క్వార్టరీని కొన్ని వలయాలను దాటుకొని వెళ్ళాలని కూడా వాళ్ళు కామెంట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు మా ఆఫీస్కి మీరు వచ్చారు, అతని ఆఫీస్కి వెళ్ళండి. ఇక్కడ ఎంతమంది నన్ను ఫ్రీగా కలుస్తున్నారు, అతను ఎంతమంది ఫ్రీగా అతను తిరుగుతున్నాడు. అసలు ఎక్కడున్నాడు? మాడుగుల్లో ఉన్నాడు. ఎక్కడన్నా ఏ అసెంబ్లీ కన్నా అతను వెళ్ళాడా? ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అనకాపల్లికి వచ్చాడు, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు చోడవరంకి వచ్చాడు. ఇంకెక్కడ తిరుగుతున్నాడు చెప్పండి? ఎక్కడన్నా కనపడుతున్నాడా? నేను పార్లమెంట్కు నాకు కుయ్యోమురో నాకు వద్దని మొత్తుకున్నా కూడా ఇండ్లా ముఖ్యమంత్రి. ఇంకెవరు లేరు, ఏం చేయాలా, మనకు పరుగు పోతుంది నువ్వు నిలబడకుంటే అని చెప్పి నిలబెట్టాడు.
అంటే వాళ్ళైతే అదే చెప్తున్నారు సార్. సీఎం రమేష్ గెలిచిన తర్వాత అతను చాలా ఇది అంటే అతను ఒక పెద్ద వాళ్ళు ఒక దొరల లాంటి వాళ్ళు, వాళ్ళ దొరలను కలవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నేను సామాన్యుడిని ఇక్కడే ఉంటా, అందుబాటులో ఉంటా అని చెప్తున్నారు. అంటే దాని మీద మీరు ప్రజలకు ఎటువంటి సందేశం? నేను ప్రజలకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడే కాదు, నేను మామూలుగా ఉన్నప్పుడు ఎవరు వచ్చినా కూడా రాజ్యసభ అనేది ఈ లోక్సభ కన్నా పెద్దది, అప్పర్ హౌస్ అది. అప్పుడు కూడా నా దగ్గర ఎప్పుడు జనం వచ్చిపోయే వాళ్ళే. ఇప్పుడు కూడా అంతే. ఆఫీస్లో నేను రాత్రి 2 వరకు ఉంటున్నా, ఎవరు వస్తే అందరినీ కలుస్తున్నా. ఇప్పుడు పార్లమెంట్ కాబట్టి ఇంకా తక్కువ సమయం, రేపు ఫ్రీగా ఉంటాం కాబట్టి ఎక్కువ సమయము. నేను ఇక్కడే అనకాపల్లిలోనే ఈ 2 ఆఫీసులు తీసుకున్నా, ఇక్కడే ఉంటా. మళ్ళీ అనకాపల్లిలోని ఇండ్లు కూడా కట్టుకుంటున్నా. ఇంకా నీకు అతను కలుస్తారా, నన్ను కలుస్తారా? అతను కలవాల్సిన అవసరమే లేదు. అతను ఎంపీ అయితే కదా కలవాలా? ఎంపీ అయ్యేది నేను. ఇంత మెజార్టీతో, ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తానని చెప్పిన తర్వాత అతను కలవాల్సిన అవసరమే ఉంటుంది. 100 రోజుల్లో 100 గంటల్లో ఆ పార్టీ కొలాప్స్ అయిపోతుందని చెప్పినప్పుడు అతను కలవాల్సిన అవసరమే లేదు. నేను ఇప్పుడు ఇక్కడే ఉంటా, ఎప్పుడు కలుస్తా. నేను ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఉన్నానో మీరు కడప జిల్లాలో కనుక్కోండి, హైదరాబాద్లో కనుక్కోండి, అమరావతిలో కనుక్కోండి. కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా ఓపెన్ హౌస్. నా ఇంట్లోకి వచ్చి డైరెక్ట్గా అందరం కూర్చొని నేను ఒక్కడనే భోంచేను. ఎప్పుడు ఎంతమంది ఉంటే అంతమందిని పిలిచి భోంచేస్తాను. అంటే సీఎం రమేష్ కోసం మంత్రులు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, గడ్కరీ కావచ్చు, రేపు ప్రధానమంత్రి కూడా వస్తున్నాడు. అంటే సీఎం రమేష్కి ఉన్న పలుకుబడిని అంటే అనకాపల్లి ప్రజలకు తెలియజేయాలన్నా, లేకపోతే వీళ్ళందరితో నేను రేపు పొద్దున అనకాపల్లిని అభివృద్ధి చేయాలన్నదే? ఇప్పుడు మీరు చిరంజీవిని మర్చిపోయారు. చిరంజీవి నాకు ఓటమని చెప్పలేదా? చిరంజీవి రమేష్ నాకు తెలుసు. రమేష్ ఢిల్లీలో సమర్థుడు, ఏ పనైనా సాధించగలుగుతాడు, ఆయనకు ఓటేయండి అనకాపల్లి పార్లమెంట్కి అని చెప్తే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా ఏం వాగారు? ఎందుకు అంత పొగురు? అంటే రేపు అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, మొత్తం చిరంజీవి కుటుంబంలో ఉండే యాక్టర్ల ఫ్యాన్స్ అంతా ఊరికే ఉంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? మీరు వాళ్ళను రెచ్చగొడతారా? అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి భజంత్రీలు కొట్టాలా, సిస్టరు బ్రదర్ మాదిరి. కాబట్టి అందరూ అట్లే అనుకుంటారా? బ్రదర్ సిస్టర్ అంటే మీకు ప్యాకేజీలు, లేకపోతే ఇంకొకటో మొత్తం వాళ్ళు చేశారు. అందరూ అట్లా ఉండరు. ఎవరు అభిప్రాయం వాళ్ళకు స్వాతంత్రం లేదా? ఎవరికి నేను మద్దతు పలకాలా, ఎవరికి మద్దతు పలకద్దని నీకు డోలు కొట్టే వాళ్ళేనా అసలు? అందుకే నేను చెప్పింది, నోరు జాగ్రత్తగా పెట్టుకో సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరినంటే వాళ్ళు మాట్లాడొద్దు. నువ్వు జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసు, జాగ్రత్తగా మాట్లాడు. చిరంజీవిని ఏమన్నా అన్నామంటే, ఒక మాట మాట్లాడినామంటే బాగుండదని చెప్తే మళ్ళీ సర్దుకున్నట్లుంది చూస్తే. అంటే రేపు ప్రధానమంత్రి వస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద బర్నింగ్ సమస్య అయితే ఉంది ఈ ఉత్తరాంధ్రలో, వైజాగ్ స్టీల్ ప్లాంట్. వాళ్ళు మా ఆత్మగౌరవంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెచ్చుకున్నామని చెప్తున్నారు. అది ఇప్పుడు ప్రైవేట్ ఫరం అయ్యే పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఆల్మోస్ట్ చాలా ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది. ఎల్ఐసి కూడా ఇట్లే వచ్చింది. ఎల్ఐసి జరిగిందా? ఇది కూడా జరగదు. ఇప్పుడు 6 నెలల నుంచి కిందనే ఇది వద్దని చెప్పేసి చెప్పినాం. నేను మార్చి 27కి రాకముందే అందరికీ క్లియర్గా చెప్పాను. నేను పెద్దలతో మాట్లాడొచ్చాను. ప్రైవేట్ పరం కాదు, దాన్ని ఇంకా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఒకటి లాస్ట్ అనుకుంటున్నాను సార్, మేనిఫెస్టో ఇష్యూ కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు, బీజేపీ నరేంద్ర మోడీకి కూడా ఇష్టం లేదు, అందుకనే ఆ రోజు వాళ్ళు పట్టుకుంటానికి కూడా ఇష్టపడలేదనే ఒక విస్తృతమైన ప్రచారం అయితే జరుగుతుంది. దాని మీద ఎవరు బ్రదరు సిస్టరు సాక్షి, ఇంకోరు చెప్తున్నారు. ఇప్పుడు ఈ పక్క జోబి ఉంటే బాగుండు, ఈ పక్క మా మేనిఫెస్టోలో ఏముందో చూడకుండా, దాని జోలికి పోనీయకుండా మీరు కూడా ఇంత జర్నలిజంలో ఎవరో ఒకరు చెప్పింది కాకుండా దాంట్లో కంటెంట్ ఏముంది? నువ్వు 3,000 ఇస్తామన్నావు, వాళ్ళు 4,000 ఇస్తామన్నారు, నీ వల్ల ఎందుకు కాలేదు అది అడగకుండా మిమ్మల్ని డైవర్ట్ చేస్తానికి ఆ ట్రాప్లో పడిపోతున్నారు. క్లియర్గా సిద్ధార్థనాథ్ సింగ్ అక్కడ కూర్చొని చెప్తే ప్రధానమంత్రి ఫోటో లేదంట. ఆల్రెడీ ప్రధానమంత్రి మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కంట్రీ వేడంతో ఒకటి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ కూటమిలో రేపు ఉండేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో. అది కాకుండా ఎంతమంది ఉంటే అంతమంది చెప్పడం అనేది, అందుకే ఈరోజు క్లారిటీగా కొంతమందికి మీలాంటి వాళ్ళకి అర్థం కావాలనే ఈ బ్రదరు సిస్టరు సాక్షి చేసే నాటకాలకి క్లియర్ కట్గా అరుణ్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది భారతీయ జనతా పార్టీ దీన్ని సమర్థించింది, దీని అవుతుంది, ఇది చేసి తీరుతామని చెప్పేసి.
అంటే ముందు చెప్తున్నారు ఎంతో కాన్ఫిడెంట్గా సీఎం రమేష్ గారు అత్యధిక అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ అభ్యర్థుల కంటే అత్యధిక మెజార్టీతో గెలిచి అనకాపల్లిని ప్రధానమంత్రి మోడీ బీజేపీకి కానుగ్గా ఇస్తానని న్యూస్ 18 కోసం అనకాపల్లి నుంచి రఘు.